మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. For they watch your souls as they that must give account, that they may do it with joy and not with grief, for that is unprofitable for you. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు ఏ కార్యముని గురించి మాట్లాడాలి అని ఆలోచించుచున్నప్పుడు దేవుడే ఈ కార్యముని బయలుపరిచి ఉన్నారు. ఒక వాక్యము వినబడింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని వినిన వెంటనే ఇది దేవుని యొక్క సేవకులు కదా, దైవ సేవకులకు చెప్పవలసిన కార్యము, సంఘము లోబడి ఉండవలను, దేవుని సేవకులకు సంబంధమైన కార్యము అని నేను ఆలోచించి ఉన్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క చిత్త ప్రకారముగా ఈ వాక్యములలో కొన్ని కార్యములు ధ్యానించవలనని నేను కోరుచున్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వీటిలో ఈ వాక్యముని చదివినప్పుడు ఇది వచ్చి దేవుని యొక్క సేవకుల మీద పడి ఉన్న ఒక బాధ్యత. దేవుని యొక్క సేవకుల మీద పడి ఉన్న బాధ్యత ఏమిటంటే, వారు జనులు లోబడినను లోబడకపోయినను వారు ఆత్మలని కాయిచున్న పనిని తప్పక వారు చేసి తీరాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు హెబ్రేయులకు ఈ కార్యముని రాయించినప్పుడు సంఘముని లోబడి ఉండుడి అని మాత్రమే కాకుండా సేవకులైన వారి యొక్క విషయంలో కూడా అపోస్తలుడైన పౌలు హెచ్చరించుచున్న కార్యం ఏమిటంటే, వారు లోబడినను లోబడకపోయినను సంతోషముగానైనను దుఃఖముగానైనను ఆత్మలని కాయిచున్న పనిని వారు నిశ్చయముగా చేసి తీరాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని ఎంత మాత్రము కూడా నేను వారిని కాపాడను, నేను వారి యొక్క ఆత్మకు కావలి వానని కాను, వారి యొక్క ఆత్మని నేను కాపాడను అని ఎవరినైనాను త్రోసివేయుటకు ఎవరికునూ అధికారం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని చదివినప్పుడు మరొక కార్యము నాకు బయలుపరచబడి ఉన్న కార్యం ఏమిటంటే, ఏ సేవకులైన వారికైనను వారు ఆత్మల్ని కాయుటకు మాత్రమే వారికి ఆ అధికారం ఇవ్వబడి ఉన్నదే తప్ప ఏమాత్రము కూడా ఏ ఆత్మలని నశింపజేయుటకో, వారిని పడద్రోయుటకో, వారిని లేకపోతే వారిని పాడు చేయుటకో వారికి అధికారం ఇవ్వబడలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని గురించి అపోస్తలుడైన పౌలు తన యొక్క పత్రికల్లో తాను చెప్పుచున్నప్పుడు, మాకు కట్టుటకు మాత్రమే అధికారం ఉన్నది కానీ పడద్రోయుటకు మాకు అధికారం లేదు అని తాను పత్రికల్లో కొన్ని స్థలముల్లో రాసి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి చూసినట్లయితే ఈ వాక్యముని బట్టి నిశ్చయముగా ఆత్మలని కాయుటయో కట్టుటయో దానిని ఖచ్చితముగా చేయవలసిన బాధ్యత సేవకులైన వారి యొక్క జీవితంలో, పైన నియమించబడి ఉన్న నాయకులైన వారి యొక్క జీవితంలో నిశ్చయముగా చేయవలసిన ఒక కార్యం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత ఈ హెబ్రేయులకు రాసిన పత్రికకు మరలా మనం వచ్చినట్లయితే 13వ అధ్యాయం 17వ వాక్యములో మరొకసారి కూడా చదవండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. చాలు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీ పైన నాయకులుగా నియమించబడిన వారు లక్కపు చెప్పుచున్న వారు వలె ఉన్నారు. ప్రతి ఒక్కరిని గురించి వారు దేవునికి
లెక్కప్పు చెప్పాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని గురించే దేవుడు నాకు ఒక కార్యముని బయలుపరిచి ఉన్నారు. దేవుని ఎదుట ఒక్కొక్క వ్యక్తిని గురించి లెక్కప్పు చెప్పినప్పుడు ఏ విధముగా లెక్కప్పు చెప్పుచున్నారు. యేసు ప్రభు తన యొక్క శిష్యులని ఏర్పరచుకున్న తర్వాత 12 మందిని ఏర్పరచుకున్న తర్వాత చివరిలో చెప్పుచున్నారు, నాశనపుత్రుడు తప్ప మిగిలిన వారందరినీ నేను కాపాడుకుంటుని. దేవునికి ఆ లెక్కని యేసు ప్రభు అప్పగించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవునికి లెక్కప్పు చెప్పినప్పుడు మనము అందులో తొలగిపోయిన వారుగా కనబడకూడదు. ఈ వాక్యముని బట్టి వారు దేవునికి లెక్కప్పు చెప్పువారు వలె వారు మీ మీద మీ ఆత్మలని కాయిచున్నారు. యేసు ప్రభు కూడా ప్రతి ఒక్కరి యొక్క ఆత్మలని ఆయన కాయిచున్నారు. కానీ ఆయన దేవునికి లెక్కప్పు చెప్పినప్పుడు ఒక వ్యక్తి అక్కడ లెక్కలో రాలేదు. 12 మందిని ఏర్పరచుకొని ఉన్నారు, ఒక వ్యక్తి రాకుండా పోయి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని గురించే ఈ వాక్యములలో వారు దుఃఖముతో ఆ పనిని చేయకుండా ఉండుటకు మీరు లోబడి ఉండుడి. ఇస్కారియోతు యూదా యొక్క విషయంలో లెక్కప్పు చెప్పినప్పుడు ఇస్కారియోతు యూదా క్రీస్తు యేసు యొక్క ఆ లెక్కలో అతడు రాకుండా పోయి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికి ఒకే ఒక కారణము అతని యొక్క ధనాపేక్ష. అతని యొక్క ధనాపేక్షని బట్టి తాను దేవునికి విరోధముగా దేవునిని పట్టించుచున్నవాడుగా మారిపోయి లెక్కలో రాకుండా పోయి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో మన పైన నియమించబడి ఉన్న నాయకులు లెక్కప్పు చెప్పినప్పుడు మనము ఆ లెక్కలో ఉన్నామా, మనము ఆ లెక్కలో లెక్కించబడుచున్నామా అనే విషయముని మనం మిక్కిలి జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభుని ఎరుగను అని చెప్పినవాడు లెక్కించబడి ఉన్నాడు. యేసు ప్రభుని వదిలి పారిపోయిన వారు అందరూ కూడా లెక్కించబడి తిరిగి మారుమనసు పొంది వారి యొక్క జీవితంలో తిరిగి వచ్చి ఉన్నారు. కానీ ఒకే ఒక ఇస్కారియోతు యూదా మాత్రమే ఆ లెక్కలో రాకుండా పోయి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు నియమించిన ఈ నాయకుల ద్వారా కాపాడబడుచున్న ఆత్మలలో కాపాడబడని ఒక ఆత్మ ఏమిటంటే పట్టించుచున్న వారి యొక్క ఆత్మ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభుని ధనాపేక్ష నిమిత్తము యేసు ప్రభునే పట్టించుచున్న ఆత్మ మన యొక్క జీవితంలో కూడా వీరు మన పైన నాయకులుగా నియమించబడి లెక్కప్పు చెప్పుచున్నారు. లెక్కప్పు చెప్పుచున్నప్పుడు మనము ఆ గుంపులో ఉండాలంటే, దేవుని కనికరం పొంది మనం ఆ గుంపులో ఉండవాలంటే మన యొక్క జీవితంలో పట్టించుచున్న స్వభావము మనలో నుండి తొలగిపోవాలి. ఇది వచ్చి డైరెక్ట్గా మనము యేసు ప్రభుని పట్టించడానికి వెళ్ళము. కానీ చిన్నతనంలో నుండి ఈ స్వభావం పెరుగుచు ఒకరిని ఒకరు పట్టించచ్చు. క్లాస్ రూమ్స్లో, ఇంటిలో, కొంచెం పెరిగిన తర్వాత ఉద్యోగము చేస్తున్న స్థలములో అవి పెరుగుచు ఒకరిని ఒకరు పట్టించుచున్న స్వభావములు గలవారుగా మారినప్పుడు వారు కఠినమైన తీర్పు పొందుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పట్టించుచున్న వారి యొక్క ఆత్మ కాపాడబడటం అనేది మిక్కిలి కష్టమైన కార్యము. యాకోబు రాసిన పత్రికలో కూడా మనం చదివినప్పుడు 2వ అధ్యాయంలో 12వ వాక్యము 13వ వాక్యము అని చదవండి. స్వాతంత్రం ఇచ్చి నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. ఇంగ్లీష్లో
So speak ye, and so do, as they that shall be judged by the law of liberty. For he shall have judgment without mercy, that hath shewed no mercy, and mercy rejoiceth against judgment. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ కూడా ధర్మశాస్త్రముని బట్టి న్యాయం తీర్చుచున్న వారిని గురించే యాకోబు ఇక్కడ చెప్పుచున్నాడు. ధర్మశాస్త్రముని బట్టి న్యాయం తీర్చుచున్న వారి ఎడల యాకోబు స్వాతంత్ర్యం ఇచ్చుచున్న ప్రమాణముని బట్టి తీర్పు తీర్చువారై ఉండుడి అంటే కనికరముని చూపించుచున్న వారై ఉండుడి. ఒకరిని ఒకరు పట్టించడం అనేది వారు పాపము చేసి ఉన్నారు, వారు దోషులు, వారు అపవిత్రులు, వారు యోగ్యత లేని వారిని మనము న్యాయం తీర్చుచున్నప్పుడు మనము ఆ లెక్కలో రాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభుని పట్టించిన తర్వాత ఇస్కారియోతు యూదా లక్కప్పు చెప్పినప్పుడు ఆ లెక్కలో రాలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లక్కప్పు చెప్పుచున్న వారు వలె వారు కనబడుచున్నారు అనే కార్యంలో మొదటిది యేసు ప్రభు లక్కప్పు చెప్పినప్పుడు ఇస్కారియోతు యూదా అందులో లేకుండా పోయి ఉన్నాడు. రెండవదిగా ఈ లక్కప్పు చెప్పుచున్న విషయమునకు వచ్చినప్పుడు లూకాసు వార్త 16వ అధ్యాయమునకు వచ్చినప్పుడు యేసు ప్రభు ఒక ఉపమానం అని చెప్పి ఉన్నారు. యేసు ప్రభు ఒక ఉపమాన రీతిగా ఆ కార్యముని చెప్పి ఉన్నారు. 16వ అధ్యాయము 2వ వాక్యముని చదవండి. అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వము లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండా వల్ల కాదని వానితో చెప్పెను. And he called him and said unto him, How is it that I hear this of thee? Give an account of thy stewardship, for thou mayest be no longer steward. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఉపమానములో ఒక గృహ నిర్వాహకుడు తాను నమ్మకముగా లేడు అనే విషయము యజమానుడికి తెలిసిన తర్వాత లక్కప్పు చెప్పవలనని ఆ గృహ నిర్వాహకుని ఆ యజమానుడు ఆజ్ఞాపించుచున్నాడు. ఇక మీదట నీవు గృహ నిర్వాహకుడుగా ఉండుటకు వల్ల కాదు, ఉండకూడదు అని ఆ వ్యక్తికి ఆజ్ఞాపించిన వెంటనే తాను ఆ లక్కని ఏ విధముగా అప్పగించి ఉన్నాడో ఈ వాక్యముల్లో మనము ధ్యానించవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీ పైన నియమించబడుచున్న నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలని కాయు నిమిత్తము మీ గురించి వారు లక్కప్పు చెప్పుచున్న వారు వలె ఉన్నారు అని ఆ వాక్యముని బట్టి ధ్యానించినట్లయితే ఇదే 16వ అధ్యాయంలో లూకాసు వార్తలో ఆ గృహ నిర్వాహకుని ఆ యజమానుడు తాను పొగడి ఉన్నాడు. 8వ వాక్యము నుండి చదవండి. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనునని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. 9వ వాక్యం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. And the Lord commended the unjust steward because he had done wisely. For the children of this world are in their generation wiser than the children of light. And I say unto you, make to yourselves friends of the mammon of unrighteousness, that when ye fail, they may receive you into everlasting habitations. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ గృహ నిర్వాహకుడు అంతవరకు నమ్మకముగా లేని వాడై తాను యజమానుడి యొక్క కార్యములు అన్నిటినీ పాడు చేసి ఉన్నాడు. కానీ తర్వాత లక్కప్పు చెప్పవలనని ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ యజమానుడు చెప్పుచున్నాడు, నీ లక్కని అప్పు చెప్పు, వాటిని నాకు తీసుకురా అని చెప్పిన వెంటనే తాను తాను నిర్ణయించుకున్న కార్యం ఏమిటంటే తన యొద్ద అప్పు పుచ్చుకున్న వారు అందరినీ క్షమించి వారి యొక్క అప్పుని, వారి యొక్క తీర్పుని తగ్గించి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పుడు యేసు ప్రభు ఆ ఉపమాన రీతిగా చెప్పుచున్నారు, వారు మిక్కిలి జ్ఞానం గలవారై ఉన్నారు,
మీరును నిత్యమైన గృహములలో మిమ్మల్ని చేర్చుకొనుటకు అన్యాయపు సిరి వలన స్నేహితులని సంపాదించుకొనుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లక్కప్పు చెప్పవలనని చెప్పినట్లయితే యేసు ప్రభు చెప్పిన ఈ ఉపమాన రీతిగా ఆ ఉపమానముని బట్టి పాత నిబంధన కాలములో ఉన్నవారు మిక్కిలి ఖచ్చితముగా ఉండి వారు తమ యొక్క జీవితంలో అన్యాయము చేసి ఉన్నారు. క్రొత్త నిబంధన కాలమునకు వచ్చిన తర్వాత ఆ గృహ నిర్వాహకుడు జనుల ఎడల కనికరమని చూపించి ఉన్నాడు. జనుల ఎడల తాను వారికి ఇచ్చిన అప్పులన్నిటిలో కనికరం చూపించినప్పుడు ఆ వ్యక్తి కూడా కనికరం పొంది ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లక్కప్పు చెప్పువారు వలె ఉన్నారు అని చెప్పినప్పుడు మన యొక్క జీవితంలో మనము ఆ లక్కలో కనబడాలంటే మన యొక్క జీవితంలో మనము కూడా కనికరము చూపించుచున్నవారుగా మనం మారాలి. ఈ గృహ నిర్వాహకుడు తాను కనికరము చూపించి ఇతరులకి తనకు కలిగిన అన్యాయపు సిరిని ఇతరులకు పంచి ఉన్నాడు, ఇతరులకు ఇచ్చి ఉన్నాడు. దాని ద్వారా తాను లక్కప్పు చెప్పుచున్నప్పుడు తాను కనికరం పొంది ఉన్నాడు. ఈ విషయము యజమానుడికి తెలుసు. యజమానుడు వారి యొక్క కార్యములన్నిటినీ తగ్గించి వేసి ఉన్నాడు, వారి యొక్క లక్కని తగ్గించి రాసి ఉన్నాడు అని చెప్పి తెలిసినను వానికి కనికరము దొరికింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రొత్త నిబంధన కాలములో లక్కప్పు చెప్పటము లేకపోతే లక్కప్పు చెప్పినప్పుడు మనము ఆ లక్కలో రావటం అని మనము ధ్యానించినట్లయితే మనము ఎంత కనికరమని ఇతరుల ఎడల చూపించుచున్నామో అంతే మనము లక్కలో వచ్చుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 9వ వాక్యంని మరలా చదవండి. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందురు. లక్కలోకి వస్తాం అప్పుడే. వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందురు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. భూమిలో జీవించుచున్న కాలంలో సంపాదించుకునటం మాత్రమే కాకుండా భూమిలో మనము సంపాదించుచున్న సంపాద్యములు ఒకవేళ దేవుడు మనల్ని పైన తలగా ఉంచుచున్నప్పుడు వాటి ద్వారా అనేకులని సంపాదించవలను. వాటి ద్వారా అనేక ఆత్మలని సంపాదించాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ధనము ద్వారా తన యొక్క బలగముని చేర్చుకునటము కాదు. లోకములో అయితే వారి యొక్క ధనము ద్వారా వారి యొక్క బలగముని చేర్చుకుంటారు. రాజకీయ నాయకులు కొందరు వారి పక్షమున ఉండటానికి ఖర్చు పెట్టి బలగముని చేర్చుకుంటారు. కానీ క్రైస్తవ జీవితంలో ఆ విధముగా కాకుండా మనము ఆ ఆత్మలని సంపాదించే నిమిత్తము, ఆత్మలని పరలోక రాజ్యములో చేర్చే నిమిత్తము వారిని సమకూర్చుకోవాలి. ఒక వ్యక్తి అప్పులు పాలై ఉన్నట్లయితే అప్పులు పాలైన వారు దేవుని రాజ్యమునకు రాలేరు. వారిని దేవుని రాజ్యమునకు చేర్చే నిమిత్తము వారి యొక్క అప్పులని మనం తీర్చవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక వ్యక్తి దేనిలోనైనా రుణపడి వారు బంధింపబడి ఉన్నట్లయితే వారిని విడిపించే నిమిత్తము మనము మన యొక్క అన్యాయపు సిరిని ఉపయోగించవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో ఒక ఆత్మని సంపాదించే నిమిత్తము ఒక వ్యక్తి తాను ఉపయోగించుచున్న కార్యముల ద్వారా తాను లక్కలో వచ్చుచున్నాడు. తాను ఆ ఆత్మలని కాయుచున్న వారు లక్కప్పు చెప్పాలి. ఆత్మలని కాయుచున్న వారు లక్కప్పు చెప్పుచున్న వారు వలె ఉన్నారు. లక్కప్పు చెప్పుచున్నప్పుడు మనము ఆ లక్కలో రావాలంటే మనము కూడా అన్యాయపు సిరి ద్వారా అనేకులని సంపాదించాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లేకపోతే ఆ లక్కలో వస్తామా అని మనము చెప్పలేం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ లక్కలో రాకుండా ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో మనం ముందుకు సాగలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ
గృహ నిర్వాహకుడు మిక్కిలి జ్ఞానముగా తన యొక్క కార్యమని తాను చేసి ఉన్నాడని యజమానుడు చూసి దానిని మెచ్చుకొనుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 1 కొరింథీయులకు 4వ అధ్యాయము 1వ వాక్యమని చదవండి. ఈలాగున క్రీస్తు సేవకులమనియో దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియో ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలను. మరియు ఇంగ్లీష్లో Let a man so account of us as of the ministers of Christ and stewards of the mysteries of God. దేవుని యొక్క మర్మముల యొక్క గృహ నిర్వాహకులము అని ప్రతి వాడును తమను తామే ఎంచుకొనవలను అని పౌలు కొరింథీయులకు రాయిస్తున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రతి వాడు కూడా తన్ను దేవునికి లక్కప్పు చెప్పుచున్న వారు వలె తన్ను తానే ఎంచుకొనవలనని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరును దేవునికి ఒక లక్క అప్పు చెప్పాలి. ప్రతి ఒక్కరును తమను గృహ నిర్వాహకులమని ఎంచుకొని తాము దేవునికి లక్కప్పు చెప్పాలి. దేవుని యొక్క మర్మముల విషయంలో మేము గృహ నిర్వాహకులము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఉదయకాలమునందు మనము దేవునికి లక్కప్పు చెప్పినప్పుడు ఏ విధముగా దానిని అప్పగించుచున్నాం? అపోస్తలుల కార్యముల్లో అననీయ సప్పిరా వచ్చి వారి యొద్దనే ఆస్తులు ఐశ్వర్యములు అన్నీ ముందు ఉంది, కానీ వారు తీర్మానము చేసుకున్న తర్వాత పేతురు యొద్దకు వెళ్ళి దానిని చెల్లించినప్పుడు లెక్క తప్పింది, లెక్క మారింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు తమ కొరకు కొన్ని కార్యములని దాచి ఉంచుకొని తర్వాత దేవునికి దానిని అర్పించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ లూకా సువార్తలో 16వ అధ్యాయంలో మనము చదివిన ప్రకారముగా ఆ వ్యక్తి తన కొరకు ఏమీ దాచి ఉంచలేదు. ఈ గృహ నిర్వాహకుడు తన కొరకు ఏమీ దాచి ఉంచకుండా అన్నిటినీ ఆ బీదలకి అప్పు పుచ్చుకున్న వారు అన్నిటికీ అందరికీ ఇచ్చేసి దానిని త్యాగము చేసి తర్వాత ఆ లెక్కపు చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తగ్గించుచున్నాడు. తగ్గించి రాయమని చెప్పుచున్నాడంటే తగ్గించిన తర్వాత యజమానుడు తనకిచ్చిన వాటికి ఆ గృహ నిర్వాహకుడు వచ్చి ఇచ్చిన వాటిని తిరిగి ఇవ్వాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యజమానుడి యొద్ద నుండి ఆ గృహ నిర్వాహకుడు ఎంత తీసుకున్నాడో ఆ లెక్కనే తిరిగి ఇవ్వాలి. అక్కడ గృహ నిర్వాహకుడు చేసిన కార్యమని చూస్తే మిగిలిన వారి ఎడల కనికరమని చూపించి తన యొద్ద ఉన్న వాటిని బట్టి లెక్కని అప్పుచెప్పి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. జనులకి ప్రారంభంలో అన్యాయము చేసి ఉన్నాడు, కానీ దానికి తర్వాత వారి ఎడలను కనికరము చూపించి తన యొద్ద ఉన్న వాటిని కూడా అతడు త్యాగము చేసి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో ఒకవేళ మన యొక్క ప్రారంభం ఈ ఉపమానములో ఉన్న కార్యము అది పాత నిబంధన కాలంలో ఉన్న జీవితము, దానికి తర్వాత అతని యొక్క కనికరం వచ్చి కృత నిబంధన కాలంలో ఉన్నది. మన యొక్క జీవితంలో కూడా ఈ కృత నిబంధన కాలంలో ఎంత కొలది మనం ఒకవేళ మన యొక్క పాత జీవితంలో నమ్మకము లేని వారై పాత జీవితంలో కనికరము లేని వారుగా మనం ఉండి ఉండవచ్చు. కానీ కృత నిబంధన కాలంలో ఈ కృత జీవితంలో మనము లెక్కలో రావాలి. మనము ఆ లెక్కప్పు చెప్పుచున్నప్పుడు ఆ లెక్కలో రాకపోతే మన యొక్క జీవితంలో మిక్కిలి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పేతురు రాసిన మొదటి పత్రిక కూడా వచ్చినట్లయితే మొదటి పేతురు 4వ అధ్యాయము 10వ వాక్యముని చదవండి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఇంగ్లీష్లో As every man hath received the gift, even so minister the same to one to another as good stewards of the manifold grace of God. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొరింథీయుల్లో దేవుని యొక్క మర్మముల విషయములో గృహ నిర్వాహకులము, రెండవది
పేతురులో చెప్పుచున్నాడు, దేవుడు మనకు అనుగ్రహించుచున్న కృప విషయములలో గృహ నిర్వాహకులము. ఈ గృహ నిర్వాహకులం అనే మాటని ఎందుకు మనం చదువుతున్నామంటే, ఈ గృహ నిర్వాహకుల యొక్క పని ఏమిటంటే దానిని అందరికీ పంచి ఇచ్చే పని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాక్యముని బట్టి ఆ లెక్కలో రావాలను, లెక్కపు చెప్పవాలనంటే వారు అందరికీ సరి అయిన విధముగా సమానముగా దానిని పంచి ఇవ్వాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొరింథీయుల్లో ఉన్న దేవుని యొక్క మర్మముల విషయంలో గృహ నిర్వాహకులం అని చెప్పినట్లయితే, దేవుడు మనకు బయలుపరిచి ఉన్న రహస్యములు, అంటే మనుషుల్ని గురించిన రహస్యములు కాదు, దేవుని వాక్యముల్లో ఉన్న రహస్యములని ఇతరులకు మనం పంచి ఇవ్వాలి. దేవుని యొక్క వాక్యములలో దేవుడు మనకు బయలుపరిచి ఉన్న రహస్యములని ఇతరులకు పంచిచ్చే విషయంలో కొదువై ఉండకూడదు. దేవుడు నాకు బయలుపరిచారని నేను చెప్పను, దేవుడు నాకు బయలుపరిచిన వాక్యమని గురించి నేను నీకు చెప్పను, దాచుకుంటాను, అది నాకు చెందినది, మీకు దానిని చెప్పను, ఎవరికైనా దానిని తెలియపరచకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు తనకు బయలుపరిచి ఉన్న మర్మములని అందరికీ, ప్రతి సేవకులకు బయలుపరచుచున్నాడు. ప్రతి స్థలంలో ఎక్కడికి వెళ్ళినను దానిని బయలుపరిచి దానిని తెలియపరచుచున్నాడు. గృహ నిర్వాహకులని చెప్పినట్లయితే లెక్కప్పు చెప్పవలనంటే మన యొక్క జీవితంలో మనము ఇతరులని గురించిన కొరతలని లెక్కప్పు చెప్పటము కాదు, ఇతరుల యొక్క దోషములని వెళ్ళి లెక్కప్పు చెప్పటం కాదు, వారు నమ్మకస్తులని కాదు. చాలామంది ఇతరులని గురించి యజమానులైన వారి దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు నమ్మకస్తులని ఫీల్ అవుతున్నారు. ఇతరులని గురించి యజమానుడికి వెళ్ళి లెక్కప్పు చెప్తే వారు నమ్మకస్తులని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వారు నమ్మకస్తులు కాదు. అది పాత నిబంధన కాలంలో ఉన్న నమ్మకస్తులు. కానీ క్రొత్త నిబంధన కాలంలో ఉన్న నమ్మకస్తులు ఎవరంటే వాటిని పంచి ఇచ్చి వారి ఎడల కనికరము చూపించుచున్న వారే నిజమైన నమ్మకస్తులు. కృత నిబంధన కాలంలో నమ్మకస్తుడు అనే మాటకు అర్థం వేరు. మనం చాలామంది పాత నిబంధన కాలంలో ఉన్న నమ్మకస్తులతో మనల్ని పోల్చుకొనుచున్నాము, కానీ కృత నిబంధన కాలంలో నమ్మకస్తుడు అనే మాటకు అర్థమే వేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కృత నిబంధన కాలంలో దేవుడు మనకు బయలుపరిచిన వాక్యములని బట్టి ఆ మర్మముని, క్రీస్తు యొక్క మర్మము, దేవుని మర్మము, యేసుప్రభు తన్ను తానే తగ్గించుకొని, యేసుప్రభు ఆయన దీనుడై తగ్గించుకొని పెళ్లి కుమారుడిగా మారి పెళ్లి కుమార్తె సంఘముగా మార్చవలనని, సంఘముని మార్చవలనని కోరుచున్నారు అనేది ఒక మర్మము. ఈ మర్మం వచ్చి ధర్మశాస్త్ర కాలమునకు చెందిన వారికి సంబంధమైనది కాదు. ఈ మర్మముని బట్టి చూసినట్లయితే ఆ వాక్యము, ఆ మర్మం బయలుపరచబడి ఉన్న మర్మముని బట్టి నమ్మకస్తులుగా ఉండటం అంటే న్యాయం తీర్చేవారు ఎవరు నమ్మకస్తులుగా ఉండలేరు. ఈ మర్మమునకు నమ్మకస్తులంటే క్రీస్తు పెళ్లి కుమారుడుగా ఉండి ఆయనకు పెళ్లి కుమార్తెగా మార్చబడుచున్న ఒక మర్మము. అదొచ్చి దానికి నమ్మకస్తులంటే ఇతరుల ఎడల ప్రేమ చూపించటమే నమ్మకము, ఇతరుల ఎడల కనికరము చూపించటమే నమ్మకము. వారు ఒకే సంఘముగా ఒకే పెళ్లి కుమార్తెగా మారుచున్నారనేది మర్మము. ఆ మర్మం వచ్చి దానికి నమ్మకస్తులుగా ఉండటం అంటే ప్రతి మనుషుని క్రీస్తు యేసునందు సంపూర్ణునిగా చేసి నిలబెట్టుటకు ఆయననే ప్రకటించుచు ఆయన ప్రేమని, ఆయన కనికరమని, ఆయన కృపనే ప్రకటించటమే నమ్మకము. నమ్మకమైన వారు నమ్మకస్తులు. మనకైతే నమ్మకస్తులుగా ఉండటకు మన యొక్క అర్థం వేరు. మన యొక్క మన దృష్టి చూచుచున్న నమ్మకస్తులు వేరు. ఆ నమ్మకస్తులు కృత నిబంధన కాలంలో ఉన్న నమ్మకస్తులు కారు. కృత నిబంధన కాలంలో ఉన్న నమ్మకస్తులు ఈ గృహ నిర్వాహకులు వచ్చి వారు పంచి ఇచ్చుచున్నవారు, వారు ప్రేమ చూపించుచున్నవారు, వారు కనికరముని చూపించుచున్నవారు. వారు ఆ మర్మముని బట్టి క్రీస్తు ఎదుట పెళ్లి కుమార్తెగా నిలబెట్టు నిమిత్తము క్రీస్తు యొక్క ప్రేమని బయలుపరుచుచున్నవారు. వారే ఆ నమ్మకస్తులు.
పేతురు రాసిన పత్రికలో చదివిన ప్రకారముగా పేతురు చూపించుచున్న ఆ గృహ నిర్వాహకులు ఎవరంటే, మీకు అనుగ్రహించబడి ఉన్న కృపని బట్టి మీరు పంచి ఇవ్వలను. మరలా చదవండి, 1 పేతురు 4:10 చదవండి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఇంగ్లీష్లో చదవండి. As every man hath received the gift, even so minister the same one to another as good stewards of the manifold grace of God. దేవుని యొక్క కృపని పంచి ఇచ్చుచున్న వారై, దేవుని యొక్క కృపావరములను ఇచ్చుచున్న గృహ నిర్వాహకుల వలె ఒకరిని ఒకడు ఉపచారము చేయుడి, పరిచారము చేయుడి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గృహ నిర్వాహకులు, ఇక్కడ మీ పైన నియమించబడి ఉన్న నాయకులు వారు లక్కప్పు చెప్పుచున్న వారు వలె ఉన్నారు. లూకాసు వార్తలో ఒక గృహ నిర్వాహకుడు లక్కప్పు చెప్పి ఉన్నాడు. ఇక్కడ కూడా పేతురు కూడా అదే విధముగా ఒక గృహ నిర్వాహకుల వలె ఉండుడి. ఆ లక్కప్పు చెప్పవలనంటే పాత నిబంధన కాలంలో ఉన్న గృహ నిర్వాహకుడు వలె కాదు. అంతకుముందు అతడు అన్యాయం చేసి ఉన్నాడు, అతని గురించి మంచిగా వినబడలేదు. కానీ అతనికి యజమానుడు అతనిని పిలిచి గద్దించిన తర్వాత ఆ తీర్పు అక్కడ చెప్పబడి, నువ్వు ఇక మీదట గృహ నిర్వాహకుడివే కాదు, ఉండటానికి వీలు లేదని తీర్పు పొంది ఉన్నాడు. దానికి తర్వాత అతడు కనికరమని చూపించి ఉన్నాడు. యేసుప్రభు పాపము నిమిత్తమైన తీర్పు, యేసుప్రభు మన యొక్క దోషము, మన యొక్క అక్రమము, మన యొక్క దుష్టత్వము నిమిత్తమైన తీర్పు పొందిన తర్వాత ఆయన గృహ నిర్వాహకుడుగా మారి ఉన్నారు. ఆయన గృహ నిర్వాహకుడుగా మారి చేసిన కార్యమే ఈ కనికరము చూపించడం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని పేతురు కూడా చెబుతున్నాడు, మీకు ఇవ్వబడి ఉన్న కృప విషయములో మీరు గృహ నిర్వాహకుల వలె ఉపచారము చేయుడి. ఒక్కొక్కరికి ఒక కృప అనుగ్రహించబడింది. ఆ కృప అనుగ్రహించబడినందున వారు గర్వించటకు లేదు. ఒక్కొక్కరికి ఒక విధమైన కృప. కొందరికి ప్రార్థించే కృప ఉంటుంది, కొందరికి పాటలు పాడే కృప ఉంటుంది, కొందరికి వచ్చి వారు వెళ్ళి సువార్తని ప్రకటించే ఒక కృప ఉంటుంది, కొందరికి వారు దేవుని యొక్క ఇంటిలో పరిచారం చేయించిన ఒక కృప ఉంటుంది, దేవుని యొక్క పనిని చేసే ఒక కృప ఉంటుంది, కొందరికి సహించే కృప. ఇలా ఒక్కొక్కరికి ఒక విధమైన కృప ఉంటుంది. లక్కప్పు చెప్పినప్పుడు నమ్మకస్తులుగా లక్కప్పు చెప్పినప్పుడు ఆ లక్కలో మనం రావాలంటే మనకి ఇవ్వబడి ఉన్న కృపని మనం పంచివ్వాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనకి ఇవ్వబడిన కృపని బట్టి గర్వించకూడదు. నాకు ఈ కృప ఉంది, నాలాంటి వారు ఎవరునూ లేరు, నాలాంటి వారు ఎవరునూ సంఘములో లేరని గర్వించకుండా వారికి ఇవ్వబడి ఉన్న కృపకు మనం పరిచారకులము. మనకి ఇవ్వబడి ఉన్న కృపని బట్టి వారికి కూడా మనం సహాయం చేయించున్నాం. ఎవరికి ఏ కృప ఇవ్వబడి ఉన్నదో ఆ కృపని బట్టి ఇతరులకు మనము ఉపచారము చేయించున్నాం. పేతురు దానిని చెబుతున్నాడు, గృహ నిర్వాహకుల వలె ఉపచారము చేయటం. ఉపచారము చేయటమే నమ్మకముగా ఉండటం. మీ పైన నాయకులుగా నియమించబడిన వారు లక్కప్పు చెప్పుచున్న వారు వలె ఉన్నారు. మనల్ని గురించి లక్కప్పు చెప్పాలంటే మనము ఆ లెక్కలో రావాలంటే మనకి ఇవ్వబడి ఉన్న కృపని బట్టి మనం ఉపచారము చేయాలి. ఒకవేళ నాయకులుగా నియమించబడిన వారైనను, వారు మన పైన ఉన్నవారైనను తమకు అనుగ్రహించబడి ఉన్న కృపని తామే దాచుకొని తాము గర్వించుచు ఉన్నట్లయితే వారు దేవుని యొద్ద లక్కప్పు చెప్పలేరు. లక్కప్పు చెప్పాలంటే అందరికీ పంచి ఇవ్వాలి, తనకి కృపని పంచాలి, తనకు ఇవ్వబడి ఉన్న తలాంతులని పంచాలి, తనకు ఇవ్వబడి ఉన్న దేవుడు అనుగ్రహించిన వరములని పంచాలి. వరములని దాచిపెట్టుకుని చిన్న వారు కూడా లక్కలో రాలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లక్కప్పు చెప్పాలంటే మనం అనేక కార్యములని పంచి ఇచ్చేవారై ఉండాలి.
దేనిని దాచుకొనకూడదు. మనకు తెలిసిన ఉపదేశములని ఇతరులకు పంచి ఇవ్వాలి. మనకు తెలిసిన సత్యములని ఇతరులకు పంచాలి. మనకి ఇవ్వబడి ఉన్న కృపని, దేవుని యొక్క నామముని పొగడి పాటలు పాడుచున్న కృపని కొందరికి ఇవ్వచ్చు. వాటిని కూడా దాచుకొనకూడదు, దానిలో కూడా గర్వించకూడదు. అది దేవుడు ఇచ్చిన కృప. ఆ కృపని మనం ఇతరులకు పంచి ఇవ్వవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలా మనము గృహ నిర్వాహకుల వలె మన యొక్క జీవితంలో దానిని మనము నిర్ణయించుచున్నాం, మనము లెక్కప్పు చెప్పుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదు యొక్క జీవితంలో కూడా తాను కూడా తనకి ఇవ్వబడి ఉన్న గొర్రెలని తాను లెక్కప్పు చెప్పే నిమిత్తము పోరాడి ఉన్నాడు. వారు ఆత్మలని కాయుచున్నవారు. హెబ్రేయులకు రాసిన పత్రికలో చదివిన ప్రకారముగా వారు ఆత్మలని కాయుచున్నవారు. దావీదు కూడా తనకి ఇవ్వబడి ఉన్న గొర్రెలని, తనకి తండ్రి యొక్క గొర్రెలని కాయు నిమిత్తము పోరాడి ఉన్నాడు. అక్కడ సింహం వచ్చి ఉన్నది, ఎలుగుబంటి వచ్చి ఉన్నదని కారణము చెప్పుటకు లేదు. తానే ఆ లెక్కని అప్పచెప్పాలి. గొర్రెల ఎడల తనకి ఎంత ప్రేమ ఉందో, గొర్రెల మీద తనకి ఎంత కనికరం ఉందో, దానిని బట్టి తన యొక్క పోరాటము, శత్రువుతో ఉన్న పోరాటము కూడా ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రేయులకు చెప్పుచున్నప్పుడు, వారు మీ ఆత్మలని కాయుచున్నారు కాబట్టి దుఃఖముతో కాదు సంతోషముతో ఆ పనిని చేయ నిమిత్తము వారికి లోబడి ఉండుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సంతోషముతో, ఎవరునూ లోబడే తీరాలనే ఒక అధికారం కూడా లేదు. సంఘములో మీరు లోబడే తీరాలి అనే అధికారమో ప్రమాణమో ఏమీ లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అది వచ్చి ఆత్మలని కాయుచున్నారు కాబట్టి మీరు లోబడి ఉండుడి అని విజ్ఞాపన చేయుచున్నాడు. అపోస్తలుడైన పౌలు సంఘముని కోరుకొనుచున్నాడు, మీరు లోబడి ఉండుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న మన యొక్క జీవితంలో ఆయన యొక్క గృహ నిర్వాహక పనిలో లోబడి ఉండే అనుభవము ఒక విశేషమైన అనుభవం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కావలి కాయుచున్న వారికి లోబడి ఉండటం అనేది ఒక గొప్ప అనుభవము. లోబడి ఉన్నప్పుడు మన యొక్క ఆత్మలు కాపాడబడుచున్నది. లోబడి ఉన్నప్పుడు మనము ఆశీర్వాదం పొందుతున్న వారుగా మారుచున్నాం. మరొకసారి కూడా హెబ్రేయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయమునకు వచ్చినట్లయితే ఆ కార్యముని పౌలు వేడుకొనుచున్న తర్వాత అక్కడ ఆ 13వ అధ్యాయము 20వ వాక్యము నుండి చదవండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. Now the God of peace that brought again from the dead our Lord Jesus, that great shepherd of the sheep, through the blood of the everlasting covenant, make you perfect in every good work to do his will, working in you that which is well pleasing in his sight, through Jesus Christ, to whom be glory forever and ever. Amen. ఎప్పుడైతే మన పైన నియమించబడి ఉన్న కాపరులైన వారికి లోబడుచున్నామో అప్పుడు ఈ ప్రధాన కాపరి అయిన యేసు ప్రభు ద్వారా మనకు ఆ నిత్యమైన నిబంధన ద్వారా మన యొక్క జీవితంలో మనల్ని దేవుడు స్థిరపరచుచున్నారు. ఈ మన పైన నియమించబడి ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాపరులు, మన పైన నియమించబడి ఉన్న నాయకులు, వారికి ఎప్పుడైతే లోబడి ఉంటున్నామో అప్పుడు ప్రధాన కాపరి ద్వారా మన యొక్క జీవితంలో స్థిరపరచబడుచున్న క్రియ జరుగుతున్నది. ప్రధాన కాపరి ద్వారా ఆయనతో కూడా దేవుని చిత్తమని చేయుటకు
మన యొక్క జీవితంలో మనల్ని ఆయనే స్థిరపరచుచున్నారు. ప్రధాన కాపరి ద్వారా అప్పుడే యేసు ప్రభుని లేపిన సమాధానకర్త ఈ దేవుడు మనల్ని కూడా పునరుత్థానుడై లేపుటకు ఆ విధేయత అనేది మనల్లో క్రియ చేయుచున్నది. అవిధేయత తొలగిపోయి ఎప్పుడైతే లోబడుచున్నామో అప్పుడు మన యొక్క జీవితంలో మనం పునరుత్థానం యొక్క శరీరముని పొందుచున్న వారుగా మనం మారుచున్నాం. ఎప్పుడైతే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కాపరులైన వారికి లోబడుచున్నామో అప్పుడు నిత్యమైన ఆ ప్రధాన కాపరి ద్వారా ఒక పునరుత్థాన శక్తి, ఆ మహిమని మనము ప్రధాన కాపరి ద్వారా మనం పొందుకొని వస్తున్నాం. ఇప్పుడున్న కాపరులైన వారికి మనము లోబడకపోతే ప్రధాన కాపరి యొద్దకు మనం వెళ్ళలేం. ప్రధాన కాపరి ద్వారా వచ్చే ఆశీర్వాదములని మనం అనుభవించలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యములో అపోస్తలుడైన పౌలు దానిని వేడుకొనుచున్నాడు. 13వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం అనేది ఇతరులకు చేయుచున్న ఉపచారములు, ఇతరులకు చేయుచున్న పరిచర్యలని గురించే అక్కడ మాట్లాడుచున్నాడు. 13వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యం చదవండి. సహోదర ప్రేమ నిలువరుగా ఉండనీయుడి, ఆదిత్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆదిత్యము చేసిరి. చాలా ఇంగ్లీష్. Let brotherly love continue. Be not forgetful to entertain strangers, for thereby some have entertained angels unawares. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ హెబ్రీయులకు 13వ అధ్యాయం యొక్క ప్రారంభంలో నుండి ఆతిథ్యం చేయుటకు మరొకడి, ఉపచారము చేయుడి, సహోదర స్నేహముతో ఉండుడి, ఒకరిని ఒకరు ఆదరించుడి. ప్రారంభంలో నుండి ప్రతి వాక్యములని చదివి చూసినట్లయితే ఇతరులకు చేయించిన ఉపచారములని గురించే చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందులోనే ఒక భాగముగా మీరు లోబడి ఉండుడి. దేనికి లోబడి ఉండవలనంటే అధికారముతో తమకు ఏదో పరిచారం చేయవలనని లోబడి ఉండవలసిన అవసరం లేదు. నేను చెప్పింది చేయాలి, లేకపోతే నేను చెప్పినట్టే చేయాలని కాదు. లోబడి ఉండుడి అని చెప్పినట్లయితే హెబ్రీయులకు 13వ అధ్యాయముల నుండి చెప్పుచున్న ఆ విషయమునకు లోబడి ఉండుడి అని చెప్పుచున్నాడు. ఉపచారము చేయుడి, పరిచారము చేయుడి, ఇతరులకు సహాయము చేయుడి, దాన ధర్మములని చేయుడి. వాక్యముని బట్టి మీరు లక్కలో ఆ లక్కపు చెప్పినప్పుడు ఆ లక్కలో రావటానికి మీరు ఆతిథ్యం చేయటం అని మరొకటి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికే లోబడి ఉండుడి అని చెప్పుచున్నాడు. లోబడి ఉండటము కూడా ప్రభువునందే లోబడి ఉండాలి. లోబడి ఉండటము కూడా ఎవరు ఏం చెప్పినా లోబడి ఉండటము కాదు. ప్రభువునందు దేవునికి విరోధమైన ఏ కార్యమునకు లోబడి ఉండవలసిన అవసరం లేదు. ఎవరికును లోబడవలసిన అవసరం లేదు. అది ఎంతటి వారైనా, ఎంత గొప్పవారైనా, లోకములోనే మొదటి వారైనను దేవునికి విరోధమైన కార్యమునకు ఎవరికను లోబడవలసిన అవసరం లేదు. మనము లోబడి ఉండవలసినది దేవుని యొక్క వాక్యమునకు. మీ పైన నియమించబడి ఉన్న నాయకులైన వారు మీ ఆత్మలని కాయిచున్నారు. ఆత్మలని ఎలా కాయిచున్నారంటే ఎవరైతే కనికరము చూపించుచున్నారో వారి యొక్క ఆత్మలు కాపాడబడుచున్నది. ఎవరైతే ఇతరులని నేరమోపకుండా పట్టించకుండా ఉన్నారో వారి యొక్క ఆత్మలు కాపాడబడుచున్నది. ఎవరైతే తమ యొక్క జీవితంలో అనేకులకు పంచి ఇచ్చుచున్నారో, ఉపచారములు చేయుచున్నారో వారి యొక్క ఆత్మలు కాపాడబడుచున్నది. యేసు ప్రభు యొక్క ఆ దేవుని యొక్క మర్మము బయలుపరచబడిన తర్వాత దాని కొరకు క్రీస్తు యొక్క ప్రేమని, క్రీస్తు యొక్క కనికరమని ఎవరైతే చూపించుచున్నారో వారు కాపాడబడుచున్నారు. వారి యొక్క ఆత్మలు కాపాడబడుచున్నది. ఇశ్రాయేల్ జనుల్లో న్యాయం తీర్చిన వారు అనేకులు నశించిపోయి ఉన్నారు. క్రొత్త నిబంధన కాలంలో కూడా కనికరము చూపించిన వారే నిలబడి ఉన్నారు. కనికరము చూపించిన వారికే దేవుని యొక్క కనికరము దొరికి ఉన్నది. మన పైన నియమించబడి ఉన్న నాయకులైన వారు
లక్కప్పు చెప్పుచున్న వారు వలె ఉన్నారు. లక్కప్పు చెప్పుచున్నప్పుడు మనల్ని ఏదో ధర్మశాస్త్రముని బట్టి లక్కప్పు చెప్పరు. క్రొత్త నిబంధన కాలములో ఆయన లక్కప్పు చెప్పుచున్నప్పుడు నేరమోపు వారిని కాదు, ఇతరులని పట్టించే వారిని కాదు, తమను తామే తగ్గించుకొనుచున్న వారిని ఆయన దేవుని ఎదుట నిలబెట్టుచున్నారు. అందరిని కూడా కన్నులు మూసుకొనదాము. ఈరోజు మనల్ని కూడా ఒకరోజు దేవునికి లక్కప్పు చెప్పబోచున్న సమయం ఆసన్నమై ఉన్నది. అది త్వరగా యేసుప్రభు త్వరగా రాని ఉన్నారు. అతి త్వరగా ఆయన రాబోచున్నారు. మనము ఆయన ఎదుట ఒక పెళ్లి కుమార్తె సంగముగా నిలబడగలమా? ఒక గృహ నిర్వాహకులమని మనల్ని మనమే ఎంచుకొనదామో, మనల్ని దేవుని ఎదుట ఏ విధముగా లక్కప్ప చెప్పబోచున్నాము? న్యాయం తీర్చువారు వలె, కఠినమైన వారు వలె, ఇతరులని తీర్పు తీర్చువారు వలె, ఇతరులపైన అధికారం గలవారుగా మనం లక్కప్ప చెప్పబోచున్నామా? అందుకే ఆ నాయకులైన వారిని గురించి చెప్పినప్పుడు వారిని పూర్తి అధికారం గలవారుగా చెప్పకుండా వారిని ఒక గృహ నిర్వాహకులని చెప్పి ఉన్నారు. గృహ నిర్వాహకులకి పంచి ఇవ్వడానికి మాత్రమే అధికారము, ఆ మనిషి మీద వారికి అధికారం లేదు. గృహ నిర్వాహకులకి ఆ గృహములో ఉన్న వారికి ఏమేమి కావాలనో వారు కావాల్సిన అవసరతలన్నింటినీ పంచి ఇవ్వడానికి మాత్రమే అనుమతి. ఆ గృహ నిర్వాహకుడికి ఆ మనిషి మీద అధికారం లేదు, ఆ మనిషిని ఏలుబడి చేయించిన అధికారం లేదు. నాయకులైన వారికి కూడా ఆత్మలని కాయుటకు మాత్రమే అధికారం ఉన్నదే తప్ప వాటి మీద ఏలుబడి చేయుటకు అధికారం లేదు. ఈరోజు మన యొక్క జీవితమని తగ్గించుకుందాం. మనం దేవుని ఎదుట నిలబడినప్పుడు లోబడిన వారుగా మనము నిలబడుచున్నామా? మనం లక్కప్పు చెప్పుచున్నప్పుడు మనల్ని ఆ లక్కలో తీసుకొని వచ్చి ఆ గృహ నిర్వాహకులు అప్పు చెప్పవాలంటే లోబడి ఉన్నామా? దేనికి లోబడి ఉన్నాం? దేవుని యొక్క వాక్యమునకు లోబడి ఉన్నామా? కనికరము చూపించే విషయంలో లోబడి ఉన్నామా? ఇతరులకు పంచించే విషయంలో లోబడి ఉన్నామా? దేవుని కొరకు చేయించిన పరిచారముల విషయంలో లోబడి ఉన్నామా? ఇతరులకు చేయించిన ఉపచారముల విషయంలో లోబడి ఉన్నామా? వారు దుఃఖముతో ఆ కార్యముని చేయకుండా ఉండుటకు, సంతోషముతో ఆ కార్యముని చేయుటకు వారికి లోబడి ఉండుడి. వారికి లోబడి ఉండటం అంటే అధికారమునకు లోబడి ఉండటము కాదు, ఈ వాక్యములకు లోబడి ఉండటం. ఈరోజు మనల్ని మనమే తగ్గించుకుందాం. దేవునికి పరిచారము చేయుడి, దేవుని కొరకు శ్రమపడుడి, దేవుని కొరకు పరిచారములని పనులని చేయుడి అని చెప్పినప్పుడు లోబడి ఉన్నామా? పోయిన వారం కన్వెన్షన్ జరిగి ఉన్నది. నిజముగా ఇంచుమించుగా అందరూ లోబడి దేవుని కొరకు రాత్రి పగలు కష్టపడి శ్రమపడి ఉన్నారు. కానీ కొందరు లోబడలేదు. పరిచారములలో వారు రాకుండా నిర్లక్ష్యముగా ఉండి ఉన్నారు. ఒకసారి మనల్ని తగ్గించుకుందాం. మన పైన నియమించబడి ఉన్న నాయకులైన వారు మనకు లక్కప్పు చెప్పుచున్న వారు వలె, గృహ నిర్వాహకుల వలె ఉన్నారు. వారు మన ఆత్మలని కాయిచున్నవారు. వారికి మనం లోబడి ఉన్నామా? అనేక వాక్యములని విని ఉన్నాం, ఉపదేశములని విని ఉన్నాం, సత్యములని విని ఉన్నాం. వాటికి లోబడి ఉన్నామా? అధికారమునకు కాదు, దేవుని వాక్యమునకు లోబడి ఉన్నామా? ఉపదేశములకు లోబడి ఉన్నామా? సత్యములో నిలబడవలనని చెప్పినప్పుడు వాటికి లోబడి ఉన్నామా? మనల్ని మనమే ఒకసారి తగ్గించుకొని లోబడి ఉందునని తీర్మానించుకొనదము. లోబడి ఉన్నప్పుడు మన ఆత్మలు కాపాడబడుచున్నది. లోబడి ఉన్నప్పుడు మనల్ని లక్కప్పు చెప్పినప్పుడు
యేసు ప్రభు అలే మీరు నాకు ఇచ్చిన వారందరినీ నేను కాపాడుకుంటేని అని అదే విధముగా చెప్పే మాట మనల్ని గురించి కూడా రావాలి. మనల్ని కూడా నేను కూడా కాపాడుకుంటేని అనే మనల్ని గురించిన ఒక మాట కూడా రావాలి. ఈరోజు మనల్ని మనమే తగ్గించుకునేదాము. మన యొక్క జీవితంలో మన పైన నియమించబడిన వారి యొక్క లెక్కలో మనం రావాలి. దేవుడు మనకు సహాయం చేయనట్లుగా అందరిని కూడా సమర్పించుకుని దేవుని స్తోత్రించదాము. స్తోత్రం దేవా.